తండ్రి గారు అయినా చిన్ననాట నుండి గావరముగా పెంచి ఉన్నానమ్మా. ఈనాడు నా గది చాలులోన దొరికినా నిన్ను ఎంతో కన్న బిడ్డవ చట్టుగా చూసినాను తల్లి. అవును తండ్రి గారు. అయినా ఈనాడు నన్ను విడిచిపోతున్నావు తల్లి. అల్లారు ముద్దుగా పెరిగింది మా లక్ష్మి అత్తవారింటికి పోవమ్మ జానకి. 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 కన్నవారి పేరు నీవు నిలపాలమ్మా, కన్నవారి పేరు నీవు నిలపాలమ్మా, రఘుకుల వంశము నీవు మోయాలమ్మా. రఘువంశము నీవు మోయాలమ్మా. అల్లారు ముద్దుగా పెరిగింది మా లక్ష్మి అత్తవారింటికి పోవమ్మ జానకి. అల్లారు ముద్దుగా పెరిగింది మా లక్ష్మి అత్తగారింటికి పోవమ్మ జానకి. చిన్నప్పుడు గావరముగా పెంచాలమ్మా, చిన్నప్పుడు గావరముగా పెంచానమ్మా, నన్ను విడనాడి నీవు పోతున్నావా. నన్ను నిరవాడి నువ్వు పోతున్నావా. అల్లారు ముద్దుగా పెరిగింది మా లక్ష్మి అల్లారు ముద్దుగా పెరిగింది మా లక్ష్మి అత్తవారింటికి పోవమ్మ జానకి. అత్తవారింటికి పోవమ్మ జానకి. కడులని తల్లిదండ్రులు అత్తమామలే, నీ తల్లిదండ్రులు అత్తమామలే, నందుకుల దైవము శ్రీరామచంద్రుడే. నువ్వు ఎంచుకున్న దైవము శ్రీరామచంద్రుడే. అల్లారు మస్తుగా పెరిగింది మా లక్ష్మి అల్లారు ముద్దుగా పెరిగింది మా లక్ష్మి. ధరణీసి కలుగుల దాసులైనా, ధరణీసి కనుకుల దాచుండు అయినా, సిరిపురం వంజల్ల దాసుడోయమ్మ. ఆ సిరిపురము అంజన్న దాసుడోయమ్మ. అల్లారు ముద్దుగా పెరిగింది మా లక్ష్మి అల్లారి ముద్దుగా పెరిగింది మా లక్ష్మి అత్తవారింటికి పోవమ్మ జానకి. అత్తవారింటికి పోవమ్మ జానకి. ఆహా తల్లి, తండ్రి గారు చిన్నప్పటి నుండి ఎంతో గావరముగా పెంచానమ్మా. అవును కదా. అయినా ఈనాడు అత్తవారింటికి పోవచ్చున్నావంటే నా మనసెంతో బాధపడుతున్నది తల్లి. తండ్రి గారు అవునమ్మా. జనకానే జని వచ్చేదాను నాదు జననీ నన్ను దీవించుడి కాను. జనకానే జని వచ్చేదాను నాదో జననీయో దీవించోడి కాను. జనకానే జని వచ్చేదాను. అత్తామామల సేవలోన నాదు చిత్తము చాలా ఉంచెదను. అత్తామామల సేవలోన నాకు చిత్తంబు చాలా ఉంచెదను. అత్తామామల సేవలోన పతిదేవుని పాదములను నాదు సతతాము సేవా చేసేదను. పతిదేవుని పాదములను నేను సతతాము సేవా చేసేదను. అది దేవుని పాదములను చిన్నారి మరదుల నేను కన్న పిల్లల సమము చూసేదను. చిన్నారి మరదుల నేను
సరకు విధము అంగడి సరుకు విధము అంగడి సరకు విధము పొందుగా నేనింకా పోయి వచ్చేద తండ్రి జనగానే జని వచ్చేదాను జనకానే జని వచ్చేదాను నానాటి నుండి నన్ను ఎంతో మన్నాలతో పెంచినారు చిన్ననాటి నుండి నన్ను ఎంతో మందాదాముగా పెంచినారు చిన్ననాటి నుండి నన్ను మిమ్ముల విడనాడి వెలుచుంటి తండ్రి విడనాడి వెలుగుంటిని తండ్రి వెలుచుంటి నీ తండ్రి వెలుగుంటిని తండ్రి మిథిలాపురి జనులారా నన్ను సాగనంబుడిగా జనకానే జని వచ్చేదాను మాధు జననీ జనకానే జని వచ్చేదాను పుట్టింటి గౌరవము నేను తండ్రి పుట్టింటి గౌరవము నేను ఎంతో మెప్పుగా నిలబెట్టేదాను పుట్టింటి గౌరవము నేను ఎంతో మెప్పుగా నిలబెట్టేదాను పుట్టింటి గౌరవము నేను మెట్టింటిలో పాద సేవకురాలయ్యేదా ఇంటిలో పాల సేవకురాలయ్యేదా తాము తోడు తానను దీవించుడి తండ్రి జనకానే పోయి వచ్చేదాను మాధు జననీ నంది నిలిచగాను జనకానే పోయి వచ్చేదాను దరకాచనపల్లి రామ భక్తుడు రాజన్న గారు కాచలపల్లి రామదాసుడు రాజన్న గారు మారక రామనామ వెల్లప్పుడు చేతువాడు జనకానే జని వచ్చేదాను మాధు జననీనను దీవించుడాను జనకానే జని వచ్చేదాను కాదు జననీ నన్ను దీవించుడి గాను జనకానే జని వచ్చేదాను మాధు జననీను నిజగనుడిగాడు జనకానే జని వచ్చేదాను ఆహా తండ్రి గారు నన్ను చిన్ననాటి నుండి అవును తల్లి. ఎంతో మన్ననతో పెంచినారు అవును తల్లి. ఇప్పుడు నేను మిమ్మల్ని విడనాసి వెళ్తుంటుంది వెళ్తున్నావా తండ్రి తల్లి? నన్ను సాగనంపుడు తండ్రి తల్లి ఏమని నా మనసెంతో బాధపడుతున్నది తల్లి చిన్నప్పటి నుండి పెంచి అత్తవారింటిలో నిన్ను సాగరంపటానికి నా మనసెంతో బాధపడుతున్నది తల్లి ఆహా తండ్రి గారు అవునా నేను వెళ్ళి ఆడదంటేనే అత్తవారింటిలో అని మారాడుతుంటారు తల్లి ఇవైనా ఆడదంటే అత్తవారిలో అంగటి సరుకు విధమ్మున అమ్ముడు పోవచున్నట్లు నిన్ను సాగదంపుతున్నాను తల్లి అయినా నీ జనని ఎంతో దుఃఖించుతున్నది ఏమి చెప్పుదు తల్లి తల్లి గారు నేను వెళ్ళి వచ్చేదని తండ్రి గారు నన్ను సాగనంపుడు తల్లి అలాగే వెళ్ళిరండి. సీతా నరుపించదను శ్రీరామచంద్రుడాకో సీత నరిపించదను శ్రీరామచంద్రునకు సీతా నరుపించదను శ్రీరామచంద్రుడాకో సీత నరిపించదను శ్రీరామచంద్రునకు శ్రీరామచంద్రుడాకో శ్రీరామచంద్రునకు జాతిగా భరతులకు కలికి మాల విధితో జాతిగా భరతునకు కలికి మాల విధితో జాతిగా భరతులకు కలికి మాల విధితో జాతిగా భరతునకు కలికి మాల విధితో కలికి మాల విధితో కలికి మాల విధితో సౌమిత్రికి చదను స్వచ్ఛమైన ఉరిమలను సౌమిత్రికిచ్చదను సత్యమైన ఊర్మిలను సౌఖ్యమైన ఉరిమలను సత్యమైన ఊర్మిలను
ఊర్మిలను సౌఖ్యమైన ఊర్మిలను సౌఖ్యమైన ఊర్మిలను చిత్తాగ్నికిచ్చదను సుతకీర్తి పుత్రికను చిత్తాగ్నునికిచ్చదను సుతకీర్తి పుత్రికను సుతకీర్తి పుత్రికను సుతకీర్తి పుత్రికను సుతకీర్తి పుత్రికను సుతకీర్తి పుత్రికను. ఓ బావగారు దశరథ మహారాజా కడుపులో దయవుంచే కనులాతో బెదిరించి కడుపులో దయ ఉంచి కనులతో బెదిరించి కడుపులో దయలుంచి కనులాతో బెదిరించి కడుపులో దయ ఉంచి కనులారముతోటి కాపాడుకో బాబా నామారము పోసి కాపాడుకో బావా కనులారముతోటి కాపాడుకో బాబా తోటి కాపాడుకో బావా కాపాడుకో బాబా కాపాడుకో బావా. బావగారు చిన్ననాట నుండి ఎంతో చక్కగా అల్లారు ముద్దుగా పెంచుకున్న నా యొక్క కుమార్తెలను నీ చేతిలో పెడుచున్నాను. అవునే బిడ్డలాగా చూసుకున్నది ఇంకా అయినా నీ బిడ్డల వద్దగా పరిపాలించి చక్కగా చూసుకోండు. అవును బాబా గారు చూసుకుంటాం కదా. బావా అక్క కంసలియా బావారో దయాలుంచు మానేలుండేదా బావారో దయాలుంచు మానేలుండేదా బాలిక బలిలేలు మానేలుండేదా అవిగా మరి వేరు మానేలుండేదా దూరాదేశమును పోతించేటి పురాదేశము దూరము పోషించేటి బారాముని దేవుళ్ళులో పోతించేటి రాముని యుంతుడి పోషించేడి ఆడి పాడి వస్తే అమ్మోదే పూగోది ఈనాటి కైదాలు అడగాలే రాదు బావారో దయాలుంచు మానేలుండేను బాలిక బలిలేలు మానేలుండేదా అనితామని వేడు మానేలుండేదా. బావగారు నా యొక్క పుత్రికలను నలుగురిని నీ చేతిలో పెడుచున్నాను. అయినా నా బిడ్డలు కాదనుకోకుండా నీ బిడ్డల వశత్తుగా ఈ బాలికలను చక్కగా ఏలుకొండు. నేను వెళ్ళిపోతున్నాను. అవును బాబా గారు చూసుకుంటాం కదా మంచి. అవును నీ కన్నా బిడ్డల వసత్తుగా చూసుకోము నా బాలికలను నీ వెలువెంట పంపుతున్నాను. అవును బాబా గారు. శ్రీ రజా రామచంద్ర మహారాజుకి మాతోటి మెలంగినావు తల్లి. ఇప్పుడు తల్లి నిన్ను ఒక కన్నపుత్రిక లెక్కన తోడబుట్టిన చెల్లె లెక్కన అల్లారు ముద్దుగా చూశాము. నీవు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగావు తల్లి. అవును చలి నీ తల్లి మాదిరిగా నేను ఒక మనవి విన్నవించుకునేదని తల్లి. చెప్పము చలియా. పొద్దు ప్రొద్దున లేసి త్రొవబట్టు బిందెలు పొద్దున లేసి తొవబట్టు బిందాలు బోనాలు సవారించుకోవో సీతమ్మ బోనాలు సవారించుకోవో సీతమ్మ బోనాలు సవారించుకోవో సీతమ్మ బోనాలు సవారించుకోవో సీతమ్మ పులిగోళ్ళ పట్టు రవికే భుజమందు మెరియాగా గోళ్ళ పటు రవికే భుజమందు మెరియాగా మలసీయ
రంగా గల్లు గల్లున నడువకు ఓ సీతమ్మ గల్లు గల్లు నా నడువకు ఓ సీతమ్మ మట్టే నాదము పోయి మామా చెప్పున పడితే మట్టే నాదము పోయి మామా చెవిన పడితే మనకే పాపం అంటున్నా ఓ సీతమ్మ మనకే పాపము అంటున్నా ఓ సీతమ్మ మనకే దోషం అంటున్నా ఓ సీతమ్మ మనకే దోషం అంటున్నా ఓ సీతమ్మ నీ అత్త కముసలియా కైకాసు మిత్రులను నీ అత్త కౌసల్య కైకాసు మిత్రులను కల్లులోలే భావించుకో ఓ సీతమ్మ కలులోలే భావించుకో ఓ సీతమ్మ కల్లులోలే భావించుకో ఓ సీతమ్మ కలులోలే భావించుకో ఓ సీతమ్మ నీ మరది లక్ష్మణుడు భరత క్షేత్రాజ్ఞులను నీ మరది లక్ష్మణుడు భరత క్షేత్రజ్ఞులు తమ్ములోలే భావించుకో ఓ సీతమ్మ తమునోలే భావించుకో ఓ సీతమ్మ తమ్ములోలే భావించుకో ఓ సీతమ్మ తమునోలే భావించుకో ఓ సీతమ్మ అందరికన్నా పెద్దది గడిబిడ్డే శాంతమ్మ నీకన్నా పెద్దది అడిబిడ్డే శాంతమ్మ అందరికన్నా పెద్దది గడిబిడ్డే శాంతమ్మ నీకన్నా పెద్దది అడిబిడ్డే శాంతమ్మ అక్క ఓలే చూసుకో ఓ సీతమ్మ అక్క ఓలే చూసుకో ఓ సీతమ్మ అలసిపోయి రామన్న హల నిద్ర పోయుంటే అలసిపోయి రామన్న అల నిద్ర పోయింటే అలసిపోయి రామన్న హల నిద్ర పోయుంటే అలసిపోయి రామన్న అల నిద్ర పోయుంటే నాలుగు ఏళ్ళు విసుకుమా ఓ సీతమ్మ కాళ్ళు ఏళ్ళు విసుకుమా ఓ సీతమ్మ కడుపులో దయాలుంచుమా ఓ సీతమ్మ కడుపులో దయాలుంచుమా ఓ సీతమ్మ కడుపులో దయాలుంచుమా ఓ సీతమ్మ కడుపులో దయాలుంచుమా ఓ సీతమ్మ తల్లి సీతాదేవి చెలిమణి మమ్ముల విడనాటి నీ అత్తగారి లోగిళ్ళకి వెళ్ళిపోవచ్చున్నావు తల్లి కావున అల్లారు ముద్దుగా అత్తమామే తల్లిదండ్రి భర్తే భాగ్యము అనుకోని అల్లారు ముద్దుగా చూసుకో తల్లి అలాగే చెలిమణి నువ్వు అట్లానే నేను మెదలేదు సరే తల్లి రాఘవ రాజా రామచంద్ర మహారాజుకి ఇప్పుడు ఆగుండి మీరు పోకుండా నేనే ఉండండి. ఇప్పుడు పరశురాముని ప్రవేశం. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి శ్రీ రాజా రామచుడనటు వధింపజేసిన పరశురాముడను నే వినరా పరశురాముడను నే వినరా పరశురాముడను నే వినరా ఉపకాలముల చమదగ్నికి నే ముత్తుల సూర్యుండను వినరా పూర్వకాలమున జమదగ్నికి నే ముత్తుల పుట్టుండను వినరా ముత్తుల సూర్యుండను వినరా ముత్తుల పుట్టుండను వినరా నాగటంపు బాణము పట్టుగా మూడు లోకములు తిరిగదరా నాగటంబు బాణాలు పట్టుకొని మూడు లోకములు తిరిగెదరా మూడు లోకములు తిరిగదరా మూడు లోకములు తిరిగెదరా గండ్రగొడ్డలి చేత పట్టుకునే కన్నుల ఇక చెండాడెదరా గొడ్డలి చేత పట్టుకొని కనులనే చెండాడెదరా కనులను ఇక చెండాడెదరా కనులను నీకు చెండాడెదరా క్షత్రియ కులములకు నేను శత్రుడవై జన్మించితిరా క్షత్రియ కులములకు నేను శత్రువునై జన్మించితిరా శత్రుడవై జన్మించితిరా శత్రుడనై జన్మించితిరా ధరణి వెలిసిన మాసుర బాధల రాముడనై నేను తినిగా ధరణి వెలసిన మాసుర బాధల రాముడనై నేనుంటినిరా రాముడనై నేను తినిగా రాముడనై నేనుంటినిరా అయ్యా ఎవరు స్వామి నిన్ను చూడగా బ్రాహ్మణత్వం ఉన్నది నీ చేతిలో పరుషమనగా గండ్రగొడ్డలున్నది ఒక చేతి లోపల
ధనుర్బాణం ఉన్నది, గండ్రగొడ్డలు ఉన్నది, గిర్ర గిర్ర తిరుగుతున్నావు, గొర్రె తిరిగినట్టు. ఏమిటి సేవక ఏం మాట్లాడుతుంటావు? ఏమి నాదే చంద్ర వైరంతో వధించాను. మరి నేను గిటు వెళ్తాను బాంచాను గటు పోతున్నావు. ఏమో మాట్లాడుతున్నావు. అయ్యా అయ్యా నీ చేతిలో ధనుర్బాణం, ఒక చేతిలో గండ్రగొడ్డలి, చూడగా బ్రాహ్మణుడవు. నీవు ఎవరు స్వామి? నీ యొక్క నామం ఏమిటి? నా నామాంకితమైన చెప్పుమంటున్నావా? ఏమి? అయ్యా చెప్పు. నా తండ్రి అయినా జమదగ్ని మహారుషి అని వాడుచుందురు. మీ యొక్క తండ్రి జమదగ్ని ముని? అవును. మీ తల్లి పేరు? మా తల్లి అయినా రేణుక ఎల్లమ్మ దేవి అని వాడుచుందురు. తల్లి రేణుకాదేవి? అవును. ఇంకా ఎవరెవరున్నారు స్వామి? అలా గర్భవాసం జన్మించిన అయినా నా పేరు అయిన ఒక పరశురాముడనై వాడుచుందురు. పరశమనగా గండ్రగొడ్డలి చేతులు పట్టావు. అవును. పరశురాముడావు. ఇప్పుడు ఎటుపోతున్నావు స్వామి? అదిగో ఆ యొక్క అయోధ్య నగరము యొక్క మిథిలా నగరం లోపల కళ్యాణం చేసుకొని పోవుచున్నారు. ఆ సమయం లోపల అడవి లోపల తపస్సు చేసే పరశురాముడు రామనామ శబ్దము విని ఏ తీరుగా వచ్చుచున్నాడు. జై జై రామ, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ, రామ జానకి రామ, జై జై రామ జానకి రామ. ఆహా ఏమిటి ఏమిటి ఏమి విధి చిత్రము! నేనే రాముండనై ఉండగా నా యొక్క అడ్డుదారిలో రామనామ శబ్దము బాగా కేకలతోని బాగా బొగుడుచున్నారేమిది? ఈ భూమండలానికే భాగవరాము ఉండగా మరో రాముడు ఎలాగుంటాడు? నిలువు నిలువు రామ పలుకనీయను రామ, నిలువు నిలువు రామ వదకనీయకో రామ, నిలువు నిలువు రామ పలుకనీయను రామ, నిలువు నిలువు రామ తొలగనీయనో రామ, తెలుసెనొక్క నీ యొక్క బలమంతా ఓ రామ, తెలిసినొక్క నీ యొక్క బలమంతా ఓ రామ, బలమంతా ఓ రామ, బలమంతా ఓ రామ, నిలువు నిలువు రామ పలుకనీయను రామ, నిలువు నిలువు రామ తొలగనీయనో రామ, తొలగనీయను రామ, తొలగనీయనో రామ. ఏంటిది? ఏమి నేను రాముండనై ఉండగా మరో రాముడు ఎలాగా ఉంటాడు? ఏమి ఆహా ఎవరు మీరలో ఇట్లు బలికితే ఎవరు మీరలో రయ్యాయేల ఇటుల వలికిరి, భూమిలో నా మీకు ఎక్కు ఏమి చేసి పుణ్య పురుష, భూమిలో నా మీకు ఎక్కు ఏమి చేతి పుణ్య పురుష, ఏమి చేసి పుణ్య పురుష, ఏమి చేతి పుణ్య పురుష. ఎవరు మీరలో ఇట్లు బలికితే ఎవరు మీరలో రయ్యా ఏమి ఇటుల వలికిరి. ఆహా మీరు ఎవరు? మీరు ఇట్లా ఎందుకు పలుకుతుంటారు? నేను మీకు ఏమి అన్యాయం చేస్తే? హే దురంకారి, ఏమి ఏమి ఏం మాట్లాడుచున్నావు? ఏమి వధించినట్టి పరశురామ, పాతివుల వధించిన పరశురాముడను నేను, పాతివుల వధించిన పరశురాముడను నేను, పాతివుల వధించిన పరశురాముడను నేను, పాతివుల వధించిన పరశురాముడను నేను, ఎప్పుడు నీ రాముడను వినియే సాయింపలేను, తూడి రాముడను ఇందే సాయింపలేను, వినియే సాయింపలేను, వినినే సాహింపలేను, పాతివుల వధించిన పరశురాముడను నేను, పాతివుల వధించిన పరశురాముడను నేను, నేను అయిన యొక్క పార్థివుల వధించిన నా పేరు అయిన
అంటుర్రు. ఏమిటి? నేనుండగా మరో రాముడు ఎలాగా ఉంటాడు? రాముడానేగాను శ్రీరామచంద్రుడను రాముడనేగాను శ్రీరామచంద్రుడను రాముడానేగాను శ్రీరామచంద్రుడను రాముడనేగాను శ్రీరామచంద్రుడను స్వామి మీ కోపంబు చాలించుడి వాక్యదాను స్వామి మీ కోపంబు చాలించుడి మొక్కెదాను రాముడానేగాను శ్రీరామచంద్రుడను రాముడనేగాను శ్రీరామచంద్రుడను ఆహా నేను రాముడను గాను నా నామం పైన శ్రీరామచంద్రుడు. రేతులంకారి పుచ్చినట్టు శివుని విల్లు పొసగ విరిచినట్టుగాను 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 ఎచ్చర ఈ నీవు చేత వట్టి చూడు ఎచ్చర ఈ ఇల్లు నీ చేత వట్టి చూడు చేత వట్టి నట్టి చూడు చేత వట్టి మట్టి చూడు. ఆహా ఏమిటి? ఆ జనుకునైనా ఇంట్లో శివదామన పుచ్చిపోయిన విల్లును ఇరిసినైనా మా దండి గొప్ప బలచారి అని చెప్పుకుంటున్నావా? ఏమి చెప్పదాము విను. పురవర్ణి ఇల్లును పుచ్చినాది వట్టి ఆహా పురవర్ణి ఇల్లును పుచ్చినాది వట్టి ఇరిసినావ నీవు మురిసినావా నాటి వలయను నీవు నా తనసును వట్టి బాణమెక్క వెట్టి బలము చూపు ఓహో శ్రీరజ రామచంద్ర మహారాజుకి ఓహో రామ ఆ యొక్క పుచ్చిపోయిన ధనుసును అయినా ఇచ్చి నువ్వు మా దండి గొప్ప బలచారిని అని చెప్పుకుంటున్నావా? ఏమి నా వైద్య ధనుసును బట్టి నా వైను తెమ్ముని ధనసు కోపంబు వచ్చెనా మదికి తెమ్మోని ధనసు కోపంబు వచ్చెనా మదికి తెమ్ముని ధనసు కోపంబు వచ్చెనా మదికి తెమ్మోని ధనసు కోపంబు వచ్చెనా మదికి ఇమ్మైలో మధుర బాధ ఈశుణ్ణి దళిచెదాను నిమ్మైలో మధుర బాధ ఈశుణ్ణి దళిచెదాను తెమ్ముని ధనసు కోపంబు వట్టాడుచుంటివి. చూడుమోయి ఈ ధనసును ఇయో కాచుకొమ్ము ధనసును ఎక్కిపెట్టి ఉంటుంది కాచుకొమ్ము. అపరాధిని కృపగూడుము రామచంద్ర అపరాధిని కృపజోడుము రామచంద్ర కృపగూడుము రామచంద్ర కృపజోడుము రామచంద్ర విఫలత్వము చేత నిన్న కల్పితి నీవు రామచంద్ర విఫలత్వము చేత నిన్న కలిపితి నీ రామచంద్ర అపరాధిని కృపగూడుము రామచంద్ర అపరాధిని కృపజోడుము రామచంద్ర నరుడవు గాదయ్యా శ్రీ హరివి నీవు రామచంద్ర నరుడవు గాదయ్యా శ్రీ హరివి శ్రీరామచంద్ర పరమాత్ముడవయ్యా నా ప్రార్థన కొను రామచంద్ర పరమాత్ముడవయ్యా నా ప్రార్థన కొను రామచంద్ర సీతమ్మ నీ పత్ని శ్రీలక్ష్మి రామచంద్ర సీతమ్మ నీ పత్ని శ్రీలక్ష్మి రామచంద్ర నా తప్పు మన్నించు నన్ను బ్రోవుము రామచంద్ర నా తప్పు మన్నించి నన్ను బ్రోవు రామచంద్ర ధరణి మాసుర బాధ దామాసక రామచంద్ర ధరణి మాసుర బాధ దామా శ్రీరామచంద్ర కరుణించు మమ్ము ఓ కరివరగా రామచంద్ర కరుణించు మమ్ము ఓ కరివరగా రామచంద్ర అపరాధిని కృపగూడుము రామచంద్ర అపరాధిని కృపజోడుము రామచంద్ర కృపగూడుము రామచంద్ర కృపజోడుము రామచంద్ర ఓహో
రాఘవ రామచంద్ర, నీకు ఇదే వందనాలు. ఆహా, ఇది ఒక బాణాన్ని ఎక్కుపెడితే నేను ఇది వృధా కాకూడదు. దీన్ని ఎక్కడో వేయాలనో చెప్పుము. ఓహో రామచంద్ర, నేను నీ తపశక్తి నేను సగములకు భాషములు పడుతుంది. వాటిపై నువ్వు ప్రయోగించుము రామచంద్ర. సరే, ఎట్లాగనే వేసేదాను. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి అది రాజుల శిరసులు పరశురాముడు ముమ్మారు క్షత్రియ రాజుల శిరసులు కొట్టి స్వర్గమునకు శోపానమునకు మెట్లు కట్టాడు. ఓహో రాఘవ రామచంద్ర, ఇక 3 శిరసులు తక్కువ ఉన్నాయి స్వర్గమునకు మెట్లు గాక. వాటిపై వేయమనగా శ్రీరాముడు ఎక్కుపెట్టిన బాణం వాటిపై వేశాడు. ఆ యొక్క శిరములు ఇప్పుడు మైసామావురు కొండలై పడి ఉన్నాయి. ఆ రాముడు ఓ పరశురామా, ఇప్పుడు అపచేసుకుంటూ ఉండిపోమ్ము. స్వామి చిత్తం, ఇదే వందనాలు. అచట నుండి పరశురాముని గర్వభంగ మనిషి జై జై రామ అని చెప్పి అయోధ్య నగరం ఏ తీరుగా పోవుచున్నారు. జై జై రామ జానకి రామ, జై రామ జానకి రామ, రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ, పావన నామ పటాభి రామ, పావని నామ పట్టాభిరామ, దశరథ రామ రఘుకుల సోమ, దశరథ రామ రఘుకుల సోమ, దశరథ రామ రఘుకుల సోమ, దశరథ రామ రఘుకుల సోమ, శ్రీరామచంద్ర మహారాజుకు జై, శ్రీరామచంద్ర మహారాజుకి జై. అయోధ్య నగరం చేరు మనముక ఎగువాడా ఇప్పుడే శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి మంత్రివరా, నేను ఈ రాజ్యపాలన సాధించదను కాక ఈ శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం కట్టించి నేను మునివృత్తి వేసి అడవిలోకి వెళ్ళేదాన్ని కాక రేపు 2వ జామున శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం ఉన్నదని ఎవరు తెలియజేయము కదా. అయ్యా, వృద్ధాప్తం సమీపించినది. పెద్ద కొడుకు శ్రీరామచంద్రునికి శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం జరుగుతున్నది. ఓహో ఈ ఉత్తర వీధి లోపల చెప్పుచున్నాను. ఇన్నోళ్ళెవలో రేపు 2వ యుహం వరకు అయోధ్య నగరం లోపల శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం జరుగుతున్నది. ఓహో కోపం వచ్చింది, రగులుతుంది మొగిలిపోదా మగల మహరి కన్యయోదా. అయోధ్యపురి దాసి ఆ యొక్క కైకదేవి కేకయ రాజ్యం నుండి పిలుచునమ్మా, అవ్వా అవ్వని నన్ను ఆదరించి పిలుచునమ్మా, అవ్వా అవ్వని నన్ను ఆదరించి పిలుచునమ్మా. ఎల్లప్పుడు కైకమ్మను ఎత్తుకొని పెంచి తిని, ఎల్లప్పుడు కైకమ్మను ఎత్తుకొని పెంచి తిని, ఎత్తుకొని పెంచి తిని, ఎత్తుకొని పెంచి తిని, పెంచి తిని. రేపుగా మసుర బాధ గౌరీ సునిదలతునమ్మా, రేపు
అమ్మా సేవకైనా చెవులు వినపడతలేవు. ఇప్పటికైనా ఇల్లు సంసారం దగ్గర ఉంటే ఇద్దరు బిడ్డల తల్లి ఐదు అద్దు బిడ్డ ఏ మాటలు బిడ్డ పరిష్కమాడకు. నీ పేరేం పేరమ్మా? నా పేరు మందారయ్య అంట. మరి ఎక్కడికి పోతున్నావు? నేనా ఆ కైకమ్మ మా యొక్క దొరసాని గిడుజూడు గడుజూడు కైకమ్మ మా యొక్క దొరసాని వద్దకు నీది కొద్దిగా లేవట్టు అద్దమ్మ. ముఖం మీదికి. కైకమ్మ దొరసాని దగ్గరికి పోతున్నాను. ఓహో కైకాదేవి దాసివి. అవును. ఆ తల్లి దగ్గరికి దాసి పని చెయ్యాలా? పొద్దెక్కింది పోతానంటావా? గట్ల గట్టినేనా? గట్లనే గట్టిగా వెనక జాకెట్ తడిగినావు, బుగ్గల జాకెట్ మంచిగా గోల్చాడు వేసినావు. ఆ దొడ్డరం డొమ్ముక నేను ఈ దక్షిణ వీధిలో సాటింపు చేసేదను. లేదు ఏం సాటింపు ఇది నాకు చెప్పు. రేపు 2వ జాము వరకు మన అయోధ్య నగరం లోపల శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం జరుగుతున్నది. పట్టాభిషేకం ఇంకా అయిందా? సరే సరే పట్టాభిషేకం జరుగుతున్నదమ్మా. పట్టాభిషేకం జరుగుతున్నదా? సరే